శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం. పరమాత్ముడి యొక్క స్మృతి అనేది మనలో ఎన్నో రకాల శక్తులు, ఎన్నో రకాల దివ్య గుణాలను తీసుకురాగలిగేటువంటి ఒక అద్భుతమైన స్మృతి. పరమాత్ముడి యొక్క శక్తి ఎలాంటిదంటే అసాధ్యాన్ని కూడా సాధ్యం చేస్తుంది. మరి మనలో ఉండేటువంటి చెడు అవగుణాలను, రాక్షసు గుణాలను పూర్తిగా మార్చేటువంటి ఒక శక్తిని మనలో పెంచుతూ ఉంటుంది. దేవతా విగ్రహాలను చూడగానే ప్రతి ఒక్కరి మనసు నుండి ఒక మంచి అద్భుతమైన ప్రేరణ కలుగుతూ ఉంటుంది. పూర్వం మన ఇండియాలో కానివ్వండి, ఇతర ప్లేస్లలో కానివ్వండి, పోలీస్ స్టేషన్లు కానీ, కోర్టులు కానీ తక్కువ వినేవారంట ఆ రోజుల్లో. ఎవరికైనా ఎదుటి మనిషి మాట్లాడుతున్న మాట అబద్ధం అనిపిస్తుంది, చాలా వరకు కూర్చొని వాదించేవారనమాట. మీరు చెప్పేది నిజం, మీరు చెప్పేది నిజం, నేను మాట్లాడుతుంది సత్యం, వారు మాట్లాడుతుంది సత్యం అని. అలాంటప్పుడు ఏం చేసేవారంటే దేవుడు గుడి ఎక్కడుందో అక్కడికి వెళ్ళిపోయేవారనమాట. గుడిలో కూర్చోబెట్టి ఇద్దరు మనుషులతో మాట్లాడించేవారంట. ఇప్పుడు మీరు చెప్పండి, మీరు చెప్పండి అని. అంటే ఆ రోజుల్లో దేవుడు గుడిలో కూర్చొని చెప్తున్నాను, నేను అబద్ధం మాట్లాడను, నేను సత్యమే మాట్లాడుతున్నాను అని. ఒక దేవతలో విగ్రహంతో తయారు చేయబడ్డ ఆ గుడిలో మనందరం ఎక్స్పీరియన్స్ చేయగలిగేటువంటి ఒక అద్భుతమైన గుణం సత్యత. అందుకే ఆ యొక్క గుడిలో ఉంటున్నంతసేపు ఆ దేవతల్లో ఉన్నటువంటి ఈ సత్యత అనే గుణము ఆ యొక్క వాతావరణంలో వస్తున్న ప్రతి ఒక్క భక్తుడికి దేవతా విగ్రహాన్ని చూడగానే సంపూర్ణంగా ఉన్న ఆ దేవతలో ఉన్న ఆ సత్యత అనే దివ్య గుణము ఆ వాతావరణంలో కానివ్వండి, గుళ్ళో తీసుకున్న ప్రసాదం తినడంతో కానీ ఆ గుణాలు వారిలో వచ్చినట్టు కొద్ది సమయం కోసమైనా అలాంటి ఎక్స్పీరియన్స్ చేయగలిగేవారు. సత్యత అనేది ఒక గొప్ప దివ్యమైన దైవీ గుణము. సంపూర్ణమైన ఆ సత్యత ఉండేటువంటి దేవతలే సత్యయుగంలో ఉండేటువంటి వారు. ఆ యుగం పేరే సత్యయుగము. సత్యతతో మాత్రమే ఆ యుగం యొక్క పరిపాలన జరిగేది. దేవత యొక్క ఆలోచనలు కానివ్వండి, ఆ యుగంలో ఉండేటువంటి ప్రకృతి కానివ్వండి, అసత్యత అనేది ఏమాత్రం ఉండేది కాదు. కాబట్టి ఇప్పటి వరకు కూడా సత్యంని మనం ప్రూవ్ చేయాలంటే మనం ఆదర్శంగా దేవతా విగ్రహాలను, దేవతల్ని మనం ఆదర్శంగా తీసుకుంటూ ఉంటాము. మరి దేవాత్మల్లో అంతటి సత్యత అనేది ఎలా వచ్చింది అంటే వారి యొక్క జన్మతోనే, జన్మ తీసుకునేటువంటి యుగము, వారి జన్మ తీసుకునేటువంటి తల్లిదండ్రులు కానివ్వండి, ఆ యుగంలో వారితో పాటు ఉండేటువంటి వారి తల్లిదండ్రులు కానివ్వండి, లాస్ట్ ప్రకృతితో కానివ్వండి, అసత్యత, ఇంప్యూరిటీ అనేది ఆ యుగంలో ఏమాత్రం కూడా ఉండేదే కాదు. అందుకే ఆ యుగం పేరు సత్యయుగము. దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణాల్లో సత్యత అనే ఈ గొప్ప గుణం వారి నిజ జీవితంలో సహజంగా ఉండేది. కొన్నిసార్లు కొందరు అంటుంటారు, నాకు అబద్ధాలు మాట్లాడితే అస్సలు నచ్చదు, మామూలుగా బాగానే ఉంటారు, కానీ ఎవరైనా నాతో అబద్ధం మాట్లాడుతుంటే చాలా కోపం వచ్చేస్తుంది అంటారు. ఓకే, వారు అబద్ధం మాట్లాడారని, వారి అబద్ధం మనుషులని, కొందరైతే వాదించైనా సరే మనం వారే అబద్ధం మనుషులని దాన్ని ప్రూవ్ చేయడానికి కొందరైతే చాలా ప్రయత్నాలు చేస్తూ వారి యొక్క సమయాన్ని కూడా వృధా చేసుకుంటూ ఉంటారు. సత్యం అనేది ఎలాంటిదంటే మనం సత్యాన్ని నిరూపించడానికి వాదించాల్సిన అవసరం లేదండి. సత్యం ఎలాంటిది?
సమయం వచ్చినప్పుడు దానంతలా అదే ప్రత్యక్షమవుతుంది. దాన్ని అంటారు సత్యత. మనని సత్యాన్ని నిరూపించాల్సిన అవసరం లేదండి. మనం అతిగా వాదిస్తుంటే కొన్నిసార్లు వ్యవహార జీవితంలో ఏమవుతుందంటే మనం మాట్లాడింది సత్యమే, ఎదుటివారే అసత్యమే అని ఆ వాదనలో పడుతూ ఉంటారు కొందరు. అలా వాదనలో పడి ఆ వాదన పెరిగిందనుకోండి, పెద్దయి కొన్నిసార్లు గొడవలు కూడా అవుతూ ఉంటాయి. మరేమంటారు, నేను నిజమే కదండి, సత్యమే మాట్లాడాను. మరి సత్యం మాట్లాడినందుకు చూడండి, నేనే రివర్స్లో ఇన్ని తప్పుడు మాటలు వినాల్సి వస్తుంది అని అంటుంటారు. మీరు సత్యంగా ఉన్నారు అంటే చాలా మంచి విశేష గుణము. మీలో సత్యత ఉంది అంటే ఒక దైవీ గుణము. కానీ మనం సత్యాన్ని నిరూపించుకోవడానికి, మన ఎదుటి వారి దగ్గర అతిగా దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి వాదించాల్సిన అవసరమైతే ఉండదు. సత్యం గురించి మనం ఎంతో గొప్ప గొప్ప మాటలు కూడా వింటూ ఉంటాం చూడండి. సత్యమేవ జయతే అంటాం. అంటే సత్యం ఎక్కడైతే ఉంటుందో అక్కడ ఫైనల్ రిజల్ట్ విజయమే దొరుకుతుంది. మరి సత్యము అసత్యము అనేది ప్రతి ఒక్కరి శరీరంలో, ఇప్పుడు చూడండి మన శరీరంలో ఉంది శక్తి. నేను ఒక ఆత్మ, ఇది సత్యం. నేను ఆత్మ, నేను ఎలాంటి ఆత్మను, ఒరిజినల్ నేను ఎలాంటి యుగం నుండి వచ్చిన ఆత్మ, నేను సత్యమైనటువంటి యుగము. సత్వ ప్రధానంగా నా మొదటి జన్మ ఉండేది. చెడు సహవాసంలో, చెడు సాంగత్యంలోకి మనం ఎప్పుడు వస్తామో ఒరిజినల్గా ఉండే మన ఆత్మ యొక్క శక్తి, సత్యమైన స్వరూపం అనేది మారడం అప్పుడే మొదలైపోయింది. మరి పరమాత్ముడితో మనం సత్సంబంధాలు జోడిస్తాం. మంచి పరమాత్మతో సహవాసంలో ఉన్నప్పుడు మనం ఈ సత్యమైన శక్తిని మనలో పెంచుకోవచ్చండి. మరి సత్యాన్ని మనం ఎప్పుడు కూడా మనం ప్రత్యక్షం చేయాల్సిన అవసరం లేదని కూడా మీరు ఇదివరకే తెలుసుకున్నారు. సత్యస్వరూపుడు పరమాత్ముడు. ఆ పరమాత్మ ద్వారా మనం నేర్చుకోవాల్సినటువంటి దివ్య గుణాలు ఈ యొక్క గొప్ప గుణము, సత్యతాని గుణాన్ని మాత్రమే నేను ధారణ చెయ్యాలి. అదే గుణాన్ని ధారణ చేయటంతో నాలో విల్ పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. కొన్నిసార్లు ప్రాక్టికల్ లైఫ్లో ఎలా ఉంటుందంటే, ఒక్క విషయం గురించి 1 గంట సేపు, అరగంట సేపు వాదిస్తూనే ఉంటారు చూడండి. ఏమని, నేను రైట్, ఫలానా వ్యక్తి రాంగ్. దానితో చూడండి ఎంతమంది టైం మనం వేస్ట్ చేస్తూ ఉంటాం. సమయాన్ని, సందర్భాన్ని బట్టి మనం సత్యం మాట్లాడితేనే అన్ని విషయాల్లో మనం సేఫ్గా ఉంటాం. అయితే అసత్యం అనేది ఎలాంటి పరిస్థితుల్లో మనం మాట్లాడాలి? సత్యం మాట్లాడడం దైవీ గుణము. సత్యమైన వ్యక్తి అవ్వటేనే మనం భగవంతుడికి కానివ్వండి, మనం దేవతలకు కానివ్వండి, అందరికీ నచ్చుతాము అని అనుకోవడం మంచి అలవాటే, మంచి ఆచరణ. మరి అసత్యం అనేది మనం ఎలాంటి సందర్భంలో మాట్లాడవచ్చు? అసత్యాన్ని ఎలాంటి సందర్భంలో మనం మాట్లాడితే మనకు నష్టం ఉండదు? ఒకసారి ఒక బ్రాహ్మణుడు గుడికి వెళ్ళి రిటర్న్ వస్తూ ఉన్నాడనమాట. ఒక కసాయి బ్రాహ్మణుడిని అడిగాడంట, ఇదివరకు ఆవు, నాకంటే ముందు ఆవు వచ్చింది, ఆ ఆవు ఎడమ వైపు పోయిందా, కుడివైపు పోయిందా అని కసాయి ఆ బ్రాహ్మణుడిని అడిగాడు. ఆ కసాయి ఆవు వెంట పడుతుంది ఆవును చంపడానికి కసాయి బ్రాహ్మణుడిని అడిగింది అందుకనమాట. ఆ కసాయి కళ్ళల్లో కనిపిస్తున్న క్రోధం, ఆ ఆవేశము, ఆ కసిని గమనించిన ఆ బ్రాహ్మణుడు ఏం చెప్పాడంటే, కుడివైపుగా వెళ్ళిన ఆవు, బ్రాహ్మణుడు చెప్పిన జవాబు ఎడమ వైపు ఆవు పోయింది అని తన సమాధానం చెప్పాడు. మరి నిజానికి బ్రాహ్మణుడు మాట్లాడింది అసత్యంగా మాత్రం చెప్పబడదు. ఎందుకంటే బ్రాహ్మణుడు ఆ మాట చెప్పడానికి గల కారణం ఒక ఆవు ప్రాణాలు పోకుండా కాపాడడానికి. మరి ఇలాంటి విషయాలని, ఇలాంటి మాటల్ని, మన అసత్యం అనేది మనకు కానివ్వండి,
ఇతరులకు కానివ్వండి ఏ రకంగా నష్టం కలిగించదు అనేటువంటి మాటల్లో అసత్యం లెక్కలోకి లెక్కింపబడదు. కానీ సత్యత అనేది మన యొక్క ఆలోచనలలో, మాటల్లో, మన యొక్క వ్యవహారంలో ఈ యొక్క గొప్ప గుణము దైవీ గుణ ధారణ చేయటంతో అసత్యత మనలో లేనప్పుడే అతిగా ఆలోచనలు కూడా తగ్గుతూ ఉంటాయి. చూడండి, కొందరు ఎక్కువగా ఆలోచిస్తుంటారు. ఎందుకు ఇంత ఆలోచిస్తారంటే, నేను వారికి ఆ మాట చెప్పాను, నేను ఆ మాట వారికి చెప్పాను, వారు వెళ్ళి వీళ్ళని అడుగుతారో ఏమో, వీరు వెళ్ళి వారిని అడుగుతారో ఏమో, తర్వాత వారికి మాకు ఉన్నటువంటి ఇంత మంచి రిలేషన్ అది బ్రేక్ అవుతుందో ఏమో, వారికి నాకు మధ్య ఇంత మంచి రిలేషన్ ఏర్పడడానికి, మేమిద్దరం క్లోజ్ అవ్వడానికి, ఫ్రెండ్స్ అవ్వడానికి చాలా టైం పట్టింది. ఈ ఒక్క మాట, నేను ఆ మాట ఇలా చెప్పాను, ఈ మాట పోయి వారికి చెప్తే ఆ అసత్యం అనేది అసత్యమై మిస్అండర్స్టాండింగ్ ఏర్పడి మా ఇద్దరి మధ్య మంచిగా ఏర్పడినటువంటి స్నేహ సంబంధాలు తెగిపోతాయో అని అతిగా సత్యం మాట్లాడేవారు భయపడుతూ ఉంటారు. ఇలాంటివి మన నిజ జీవితంలో ఎన్నో జరుగుతూ ఉంటాయండి. మరి మీ అంతరాత్మ అంటే మీ యొక్క ఇంటెన్షన్ ఏంటి? ఎవరితో నేను అబద్ధాలు మాట్లాడద్దు, వీలైనంత వరకు నేను సత్యంగా ఉండాలి, సత్యంగానే మాట్లాడాలి అని మీరు ఈ యొక్క గొప్ప గుణము, దేవతల్లో ఉండేటువంటి దైవీ గుణమైన ఈ సత్యతను ఆచరించాలనుకోవడం అన్ని విధాలుగా మంచిదైనప్పటికీ సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి, ఎదుటి వ్యక్తిని బట్టి మనం యుక్తియుక్తంగా నడుచుకోవడం చాలా అవసరం. అందుకే అంటుంటారు, సత్యతతో పాటు సభ్యత కూడా చాలా అవసరం. మరి సత్యత, సభ్యత ఇవి రెండు కూడా అక్క చెల్లెల లాంటివి అన్నమాట, ట్విన్స్ లాంటివి. ఈ రెండు ఎప్పుడైతే మనలో ఉంటాయో, సత్యత మరియు సభ్యత, అప్పుడు వ్యవహార జీవితంలో మనకు రిలేషన్ను బ్రేక్ కావడం కానివ్వండి, మనకు క్రాషెస్ రావడం కానివ్వండి, కోప ఆవేశాలు, ఫ్రస్ట్రేషన్, కాంపిటీషన్ అనేవి పెరగవండి. మరి ఈ సత్యత అనేటువంటి యొక్క అద్భుతమైనటువంటి శక్తిని ఆచరించటంతో మనం ఎన్నో గొప్ప లాభాల్ని మనం పొందవచ్చు. ఆధ్యాత్మికమైనటువంటి ఈ మార్గం అనేది ఒక సత్యమైన మార్గము. సత్యమైన తండ్రి యొక్క స్మృతిలో మనం ఉంటూ ఇతరులను కూడా సత్యయుగానికి తీసుకెళ్లేటువంటి ఒక దారి చూయించేటువంటి మార్గమే ఆధ్యాత్మిక మార్గము. ఈ ఆధ్యాత్మిక మార్గంలో మనం ఎంత సత్యత అనే యొక్క దైవీ గుణాన్ని ఆచరణలో తీసుకొస్తామో, సత్యమైన ఈ దారిలో మనం నడుస్తూ మనం అన్ని రకాల అద్భుతమైన వరదానాలు కానివ్వండి, ఆశీర్వాదాలు కానివ్వండి, ప్రతి ఒక్క ఆత్మతో, ఈశ్వరుడితో కూడా మనం సంపూర్ణంగా పొందగలుగుతాము. మరి ఈ సత్యత అనేటువంటి గొప్ప గుణము అది పరమాత్ముడి యొక్క స్మృతిలో ఉంటూ శుభమైన చింతన చేయటంతో సహజంగానే నిజ జీవితంలో అదొక ఆచరణగా మారిపోతుంటుంది. సహజంగా ఆచరణ. మరి సత్యమైనటువంటి ఈ గుణాన్ని సహజమైన ఆచరణలో తీసుకొచ్చినప్పుడే, అసత్యత లేని చోటే మనం ఎంతో ప్రశాంతంగా కూడా ఉంటాం. కొందరిని చూస్తూ ఉంటే ఎంత హాయిగా ఉంటారండి, హాయిగా ఉంటారు చూడండి. వారు ఎప్పుడు కూడా కన్ఫ్యూజ్ కారు, డిస్టర్బ్ మైండ్గా ఉండరు. వారు ఎప్పుడు కన్ఫ్యూజ్ కారు, డిస్టర్బ్ మైండ్గా ఉండరు. వారిలో ఉండేటువంటి గొప్ప దైవీ గుణము సత్యత అనే గొప్ప గుణము. ఆ సత్యత అనే ఈ గొప్ప దైవీ గుణం ఉండే వ్యక్తి చాలా సందర్భాల్లో ఎన్నో విషయాలు కన్ఫ్యూజ్ కాకుండా, తికమక్క పడకుండా హాయిగా ఉంటారు చూడండి. వయసు పరంగా మన ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనుకోండి, వారు ఎప్పుడు భయపడరు, ఎవ్వరికి భయపడరు. వారు ఎప్పుడు కూడా ఇదవ్వరు అనమాట. ఎందుకు? వారి నోటి నుండి ఎప్పుడు అబద్ధాలు మాట్లాడరు. అందుకే అంటుంది చూడండి, బాలవాక్కు బ్రహ్మవాక్కు అని ఎందుకు అంటామంటే, వారి నోటి నుండి ఎప్పుడు అబద్ధాలు రావు కాబట్టి. వారిలో ఉండేటువంటి మంచి గుణము సత్యత అనే గుణము. మరి సత్యత అనే ఈ గుణము ఉన్న వారిని మనం ఎవరితో పోలుస్తామో, దైవీ గుణం, దేవతల సమానంగా ఆ గుణం ఉండేటువంటి వ్యక్తుల్ని దేవతలతో సమానంగా మనం పోలుస్తూ ఉంటాం, వారిని పిలుస్తూ ఉంటాం కూడా. కాబట్టి అనేక రకాల దైవీ గుణాలు
పరమాత్మ స్మృతి ద్వారా మనం పొందవచ్చు. ఈ యొక్క సత్యమైన మార్గంలో మనం ఎంత ఎక్కువ నడుస్తూ ఉంటామో, మనలో సత్యత అనే గుణము ద్వారా మనం పరమాత్మకి సమీపంలో అవుతూ ఉంటాము. అసత్యత అనేటువంటి ఈ అవగుణంతో మనం ఎన్నిటినో పోగొట్టుకుంటూ ఉంటాము. అవి సంబంధాలలో కూడా దూరంని పెంచుతూ ఉంటుంది. కొన్నిసార్లు అబద్ధాలు మాట్లాడే అలవాటు మంచి అవకాశాలని కూడా మన నుండి దగ్గరికి వస్తూ వస్తూ దూరం చేసేలాగా అవుతూ ఉంటాయి. కాబట్టి సత్యతతో పాటు సభ్యతగా ఉన్నప్పుడే మనం ఎన్నో అవకాశాలని పొందవచ్చు, ఎన్నో మంచి లాభాలని పొందవచ్చు. ప్రతి ఒక్కరి మనసులో ఒక మంచి స్థానం కూడా పొందవచ్చు. కొందరు అబద్ధాలే మాట్లాడుతూ పోయారనుకోండి, జీవిత కాలంలో సత్యత అనే గుణాన్ని మర్చిపోయి అలా ఎక్కువగా అబద్ధాలు మాట్లాడి లాస్ట్కి ఎలా అయిపోతుందంటే వాళ్ళ లైఫ్, వారు నిజాయితీగా నిజం మాట్లాడినా కానీ అందరూ నమ్మరు. తర్వాత వారు వాదిస్తూ ఉంటారనమాట. వాళ్ళు ప్రూఫ్ తీసుకొస్తూ ఉంటుంటారు. లేదా వారిని అడిగి చెప్తాము, వీరిని అడిగి చెప్తాము అని ఒక మనిషిని, ఒక మూడో మనిషిని తీసుకురావాల్సి వస్తుంది. నేను ఎప్పుడు రైట్, నేనే మంచి వారము అని వారిని వారు ప్రూవ్ చేయడానికి వాదిస్తూ ఉంటుంటారనమాట. మనం చిన్నప్పుడు చదువుకున్న స్టోరీస్ ఉన్నాయి చూడండి. మేకల మంద ఉండేదన్నమాట. ఆ యొక్క మేకల కాపరి వాళ్ళ కొడుకుని వాళ్ళ తండ్రి అక్కడ కూర్చుండబెట్టి వెళ్ళాడనమాట, ఏదో గడ్డేదో తీసుకురావడానికి. అయితే ఆ పిల్లోడు అక్కడ కూర్చొని సహనం కోల్పోయాడనమాట. విసుకొస్తుంది ఆ పిల్లోడికి. ఎంతసేపు వెయిట్ చేసినా వయసులో చిన్న పిల్లోడు కాబట్టి సహజంగానే పసిపిల్లల్లో ఓర్పు సహనం తక్కువ ఉంటుంది. కాబట్టి వాళ్ళ నాన్నని తొందరగా రప్పిస్తే వాళ్ళ నాన్నగారు అక్కడికి వస్తే పిల్లోడు లేసి వెళ్ళిపోవచ్చు అనే ఆ ఉద్దేశంతో గట్టిగా ఆ పిల్లోడు అరిచాడనమాట. నానా మీరు తొందర రండి, ఇక్కడ పులి వస్తుందని. ఫస్ట్ టైం ఆ పిల్లోడు అలా అరవగానే నిజమే అనుకొని వాళ్ళ నాన్నగారు వచ్చాడు ఆ పిల్లోడి దగ్గరికి. అక్కడ పులి లేకపోయేసరికి వాళ్ళ నాన్న తిరిగి వెళ్ళిపోయాడనమాట. తను ఏదో పొలాలలో ఏదో పనులు బిజీ ఉన్న టైంలో పిల్లోడు అలా అరవగానే వచ్చిన వాళ్ళ నాన్న నిజం అనుకొని ఫస్ట్ టైం వచ్చాడు. రెండోసారి రాలేదన్నమాట. ఎందుకంటే రెండోసారి కూడా అదే గట్టిగా అరుస్తూ ఆ పిల్లోడు పిలిచాడు, నానా మీరు రండి పులి వచ్చింది అని. అయితే ఫస్ట్ టైం ఆ పిల్లోడు చెప్పింది అబద్ధం కాబట్టి రెండోసారి కూడా వాళ్ళ కొడుకు అబద్ధమే చెప్తున్నాడని వాళ్ళ నాన్న రాలేదన్నమాట అక్కడికి. కానీ రెండోసారి నిజంగానే పులి వచ్చింది, మేకను తిన్నది, వెళ్ళిపోయింది. అంటే సత్యమే మాట్లాడాలి, కానీ ఆ సత్యం అనేది ఎలా ఉండాలంటే సమయము సందర్భాన్ని బట్టి మనం సత్యం మాట్లాడాలి, సభ్యతతో కూడా ఉండాలి. అప్పుడే మనలో ఉన్న ఈ గొప్ప శక్తి, సత్యత అనే గొప్ప శక్తితో అన్ని లాభాలు మాత్రమే మనం పొందవచ్చు. మరి సత్యయుగ స్థాపన చేయడానికి పరమాత్మ మనలో ఎన్నో రకాల దివ్య గుణాలను ఆచరణలో తీసుకురమ్మని చెప్తారు. ఇది పరమాత్ముడి యొక్క ఆదేశము. రాబోయే యుగం సత్యయుగము. సత్యయుగంలో సత్యమైన దేవతలు పరిపాలిస్తారు. ఆ సత్యయుగంలో సత్యమైన దేవతలు పరిపాలించేటువంటి ఆ యుగంలో ప్రతి ఒక్క దేవతల్లో ఎన్నో దైవీ గుణాలు ఉంటాయి. అందులో అద్భుతమైన గుణమే ఈ సత్యత అనే గుణము. అయితే ఇప్పుడు చూడండి, ఇద్దరు మాత్రమే మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అవుతుంటారు. కానీ కొందరు క్లోజ్ ఫ్రెండ్స్ ఎందుకు అవ్వరు? వీరి గుణాలు వారి గుణాలు మ్యాచ్ అయినప్పుడే వాళ్ళు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతుంటారు. కానీ వీరి గుణాలు ఒక రకం, ఎదుటి వ్యక్తిలో ఉండేటువంటి గుణాలు ఇంకో రకం అవుతే వారు ఎప్పటికీ ఫ్రెండ్స్ అవ్వరు కదండి. మరి మన ఆ దేవతా యుగంలో, రాబోయే యుగంలో అలాంటి యుగంలో వెళ్ళాలి. అలాంటి దేవతల సమానమైన ఆ యుగంలో నేను జన్మ తీసుకొని అలాంటి సత్యమైన పరిపాలనలో రావాలి అని ఒక యోగి ఎప్పుడైతే ఈ లక్ష్యాన్ని తీసుకుంటారో, రాబోయే జన్మలో ఫస్ట్ యుగంలో సత్యయుగంలో నా యొక్క జన్మ జరగాలి, నేను ఆ యుగంలోనే నా మొదటి జన్మ ఉండాలి, దేవతా యుగంలో దేవతలు పరిపాలిస్తున్న ఆ యుగంలో నేను కూడా పరిపాలన చేస్తూ పరమాత్ముడి ద్వారా ఒక మంచి స్థానాన్ని తయారు చేసుకోవాలి అంటే దేవతల్లో ఉన్న ఈ దైవీ గుణము,
సత్యత అనే గుణాన్ని మన నిజ జీవితంలో ఆచరణలోకి తీసుకొని రావాలి. మీరు ఇదివరకు కూడా విన్నారు, సత్యత మరియు సభ్యత రెండు బ్యాలెన్స్గా ఉండాలి. దాంతోపాటు ఎలాంటి సందర్భాల్లో మనం అసత్యం పలకాలి. మరి మన యొక్క అసత్యమైన మాట మనకు కానివ్వండి, ఇతరులు కానివ్వండి, ఎలాంటి నష్టం కలిగించకుండా అలా ఉన్నప్పుడే మనం చాలా రకాలుగా ప్రశాంతంగా ఉండవచ్చు. మరి మాట్లాడేసాము, చెప్పేశాము అని దాన్ని ప్రూవ్ చేసుకోవడానికి, దాన్ని నిరూపించుకోవడానికి అతిగా మన యొక్క సమయాన్ని కానివ్వండి, మన యొక్క ఎనర్జీని కానివ్వండి వ్యర్థంలో పోగొట్టుకోకూడదు. మన యొక్క సమయాన్ని, మన యొక్క ఎనర్జీని కానివ్వండి మనం పొదుపు చేసుకోవాలి అంటే ఈ సత్యత అనేటువంటి ఒక దైవీ గుణము మనకి ఎన్నో రకాలుగా ఉపయోగపడుతుంది. మరి అంతటి గొప్ప దైవీ గుణాన్ని మనం ధారణ చేస్తేనే పరమాత్మ ద్వారా మనం అంత గొప్ప అవకాశం తీసుకోవచ్చు. అంత గొప్ప అవకాశం అంటే అలాంటి యుగంలో మనం దేవతల సమానంగా మనం జన్మ తీసుకుంటాం, వారితో మనం ఉంటాము. ఎన్నో రకాల సుఖశాంతమయ్యేటువంటి ఆ యొక్క సుఖధామంలో మనం అలాంటి యుగంలో జన్మ తీసుకుంటాం. మరి భగవంతుడి ద్వారా ఎవరైనా కానీ ఎన్నో శక్తుల్ని పొందారు, ఎన్నో రకాల ప్రయోజనాలను తీసుకున్నారు. మనం ఎన్ని తీసుకున్నా అది ఈ జన్మ వరకు మాత్రమే మనం పొందవచ్చు. కానీ పరమాత్మ ద్వారా మనం తీసుకోబోయేటువంటి అతి గొప్ప ప్రారంభం రాబోయే సత్యయుగంలో సత్యమైన స్థాపన చేస్తున్న ఆ పరమాత్మ ద్వారా మనం ఒక గొప్ప వారసత్వం తీసుకోవాలి అంటే సత్యత అనే ఈ దైవీ గుణం మన ఆచరణలో ఉన్నప్పుడు మన యొక్క ఆలోచనలు, మన యొక్క సమయమును, మన యొక్క సహవాసమును ఆ విధంగా మనం తయారు చేసుకుంటేనే రాబోయే యుగంలో మనం జన్మ తీసుకోవచ్చు. ఇప్పుడు చూడండి, ఎవరైనా ఆ జీవితంలో ఎలాంటి లోటు లేకుండా చాలా సుఖశాంత సంపన్నంగా ఉన్నారనుకోండి, వారిని చూసి ఏమంటూ అంటాం, వారికి ఏం తక్కువ అండి, స్వర్గంలో ఉన్నారు అంటారు, స్వర్గంలో ఉన్నాము అంటాం. అంటే వారిలో ఎలాంటి లోటు లేకుండా అన్ని రకాల సంపదగా ఉన్నారు అని అర్థం. అది తాత్కాలికంగానే ఇక్కడ ఉన్నారు, కానీ రియల్ నిజ జీవితంలో అలాంటి యుగంలో మనం జన్మ తీసుకునేటువంటి అవకాశం సత్యత అనే ఈ దైవ గుణం ద్వారానే మనమంతా పొందవచ్చు. మరి ఈరోజు సత్యత అనే దైవీ గుణాన్ని మనం ఎలా ఆచరించాలి, సత్యత అనే దైవీ గుణాన్ని ఆచరిస్తే ఎలాంటి లాభాలు దొరుకుతాయి, మరి ఎలాంటి విషయాలు, ఎలాంటి సందర్భంలో మనకి పరస్పరంగా క్రాషెస్ వస్తూ ఉంటాయి, యుక్తియుక్తంగా మనం ఎలా తప్పించుకోవాలి, ఇవన్నీ అంశాల గురించి ఈరోజటి ఎపిసోడ్లో మనం ఎంతో బాగా చర్చించుకున్నాము. మరి రాబోయే ఎపిసోడ్లో ఇలాంటి అద్భుతమైన అంశాలతో తిరిగి మళ్ళీ కలుద్దాము. అప్పటి వరకు ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.